ద పవర్ ఆఫ్ హ్యాబిట్ నుంచి ఈ చిన్న కథ మీకు. లీసా ఎలెన్ అనే ఉమెన్ లైఫ్ టోటల్ గా మెస్సీలో ఉంటుంది అనమాట. డివోర్స్ అయిపోయి, అప్పుల్లో పడిపోయి, హెవీ స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తూ లైఫ్ లో ఎలాంటి డైరెక్షన్ లేకుండా ఉండేది. షీ హ్యాడ్ నో గోల్స్, నో హోప్స్, జస్ట్ సర్వైవింగ్ డేస్. అండ్ ఒక రోజు ఈజిప్ట్ లో టాక్సీలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది, లోన్లీ, కన్ఫ్యూజ్డ్. అప్పుడు తనలో ఒక రియలైజేషన్ వస్తుంది, ఐ నీడ్ టు చేంజ్ మై లైఫ్. అప్పుడు డిసైడ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత తిరిగి డెజర్ట్ ట్రెక్ చేస్తా అని. స్ట్రాంగ్ గా, కాన్ఫిడెంట్ గా అనుకుంటుంది. ఆ జర్నీ కోసం తన హ్యాబిట్స్ చేంజ్ చేయాలని డిసైడ్ అవుతుంది. స్టెప్ 1, షీ స్టార్టెడ్ విత్ ఎ 1 సింపుల్ కీ స్టోన్ హ్యాబిట్. స్మోకింగ్ కి బదులుగా జాగింగ్ స్టార్ట్ చేసింది. ఇనిషియల్లీ జస్ట్ జాగింగ్, బట్ ఆ సింగిల్ హ్యాబిట్ చేంజ్ తన లైఫ్ లో డొమైన్ ఎఫెక్ట్ క్రియేట్ చేసింది. జాగింగ్ వల్ల బాడీ స్ట్రాంగ్ అయింది, ఎనర్జీ ఇంక్రీజ్ అయింది, ఫుడ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ అయ్యాయి, స్లీప్ ప్యాటర్న్ బ్యాలెన్స్ అయింది, కాన్ఫిడెన్స్ పెరిగింది, మనీ సేవ్ చేయడం స్టార్ట్ చేసింది, ఎడ్యుకేషన్ ని కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసింది. అండ్ స్లోలీ షీ బికమ్ ఏ కంప్లీట్ న్యూ పర్సన్. సైంటిస్ట్ లేటర్ స్టడీడ్ హర్ బ్రెయిన్. దే ఫౌండ్ దట్ ఓల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ ప్లేస్ లో న్యూ న్యూరల్ పాత్వే డెవలప్ అయ్యాయి. మీనింగ్, మన హ్యాబిట్స్ చేంజ్ చేస్తే మన బ్రెయిన్ కూడా ఫిజికల్లీ మారుతుంది. అండ్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, హ్యాబిట్ చేంజ్ చేయడం ఈజీ కాదు, బట్ పాసిబులే. సీక్రెట్ ఏంటంటే, అండర్స్టాండ్ హౌ ఏ హ్యాబిట్ వర్క్స్. ఎవ్రీ హ్యాబిట్ హ్యాస్ ఏ క్యూ, రొటీన్, రివార్డ్ లూప్. ఎలా చెప్పాలి? ఓకే, క్యూ అంటే ట్రిగర్, వాట్ స్టార్ట్ ఇట్. రొటీన్ అంటే వాట్ డూ యూ డూ. రివార్డ్ అంటే వాట్ యూ గెట్ ఫ్రమ్ ఇట్. మనం లూప్ ని బ్రేక్ చేయాలంటే క్యూ అండ్ రివార్డ్ సేమ్ ఉంచుకొని రొటీన్ ని మార్చాలి. దట్స్ హౌ న్యూ హ్యాబిట్ ఫ్రమ్ ద ఓల్డ్ వన్స్ డై. అండ్ లీసా స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, believe in change, start with 1 keystone habit, and slowly you can reprogram your entire life.